ఎంతోమంది ఆహార ప్రేమలకు స్వాగతం, సుస్వాగతం. సో, ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి రాగి దలియా. సో, డైట్ చేయాలనుకున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు, అలాగే పల్లీలు వేశాను నేను. సో, మీరు కందిపప్పు బదులు కావాలంటే కందులు వాడుకోవచ్చు. లేదా శనగపప్పు కూడా వాడుకోవచ్చు. బట్ కందులు అయితే చాలా బాగుంటుంది. సో, వీటిని మనం బాగా దోరగా వేయించుకోవాలి. సో, ఇవి వేయించుకున్న తర్వాత వీటితో పాటు మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4, 5 కరివేపాకు రెబ్బలు వేసి వీటిని దోరగా వేయించుకొని మనం పొడిగా ఆడి మనం చల్లార్చుకోవాలి. సో, వీటిని మనం ఇలా పొడిగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మీరు బియ్యపు నూక తీసుకోండి. వరి నూక అంటాం కదా! సో, ఏ రేషన్ బియ్యం నూకైనా పర్వాలేదు, లేదా రెడీమేడ్ బియ్యం నూకైనా పర్వాలేదు. అలాగే నేను 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి అనేది వాటర్‌లో పలచగా పెట్టి ఒక 15 నిమిషాలు ఇలాగా నానబెట్టుకున్నాను. అలాగే మీరు చూస్తున్నారు గ్లాస్. ఈ కొలతకి నేను సుమారు 6, 7 గ్లాసులు వేశాను నేను వాటర్ అనేది. సో, నేను మీకు 4 గ్లాసులు మాత్రమే చూపించాను. నాకు కొద్దిగా వీడియో అనేది కట్ అయ్యింది. సో, ఏదైతే మనం ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉందో, అదే ప్యాన్‌లో నేను వాటర్ అనేది వేశాను. వేసి ఆయిల్ అనేది మనకి కాగినంత వరకు మనం మరిగించుకోవాలి. ఇందులోనే మీరు జీలకర్ర గానీ, సోంపు జీలకర్ర గానీ, ఒక్క చిటికెడు ఒక పావు టేబుల్ స్పూన్ అంటూ మనం వేసామంటే నీళ్ళనేది మరుగుతుంది. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనం చేసిన రాగి దలియాకి. సో, ఇవి బాగా మరిగిన తర్వాత మనం ఏవైతే బియ్యపు నూక ఉన్నదో, మీరు ఏదైతే మనం వాటర్ ఏసామో ఆ గ్లాస్‌తో 1.5 మాత్రమే నేను నూక అనేది వేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నూక వేసిన తర్వాత నూక అనేది మనకి ఖచ్చితంగా 95% ఉడకాలి. ఉడికితేనే మనకి దలియా అనేది స్మూత్‌గా వస్తుంది. లేకపోతే మీకు గట్టిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, నేను ఇప్పుడు మీకు ఇందులో ఒక ఆకుకూర తీసుకున్నాను. సో, నేను ఇందులో బచ్చల కూర తీసుకున్నాను. మీరు కావాలంటే తోటకూర గానీ, పాలకూర గానీ ఏదైనా వేసుకోవచ్చు. మహా అయితే ఒక పిడికెడు ఉంటే చాలు. నేను సుమారు ఒక 20 ఆకుల్ని ఇలా కోసి వేసుకున్నాను. సో, వీటిని ఏసి ఎప్పుడైతే మనకు ఒక 40% మనకు ఉడికిందో ఆకు వేసి మనం బాగా మగ్గించుకుంటాము. సో, ఇది మగ్గుతున్నప్పుడే మన రిమైనింగ్ ప్రాసెస్ అంతా చూద్దాం. సో, గుర్తుపెట్టుకోండి, ఆకుకూర అనేది చింత వేడికి కూడా మనకి ఈజీగా మగ్గిపోతుంది. అందువల్ల మనకు ఎక్కువ సేపు అనేది పట్టదు. అలాగే ఇందులో ఆకుకూర ఉండడం మనకు చాలా మంచిది. సో, ఏదైతే మన రాగి పిండి మనం నానబెట్టుకున్నామో అది అందులో వేసి బాగా కలుపుకోవాలి. సో, ఇది మీకు చూడడానికి అచ్చం రాగి సంగటిలాగా వస్తుంది. కానీ మీకు ఆ టేస్ట్ మాత్రం రాదు. బట్ మంచి తోప అంటాం కదా! తోప అనే రుచిలో ఉంటుంది. కానీ ఇందులో మనం ఈ పల్లి పౌడర్, కందిపప్పు పౌడర్ లాంటివన్నీ కలపడం వల్ల హెల్తీగా ఉంటుంది. సో, ఇప్పుడు ఏదైతే మనం పౌడర్‌లో ఆడుకున్నామో ఆ పౌడర్ పొడి అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఏసి మనకి కన్సిస్టెన్సీ, సో, మరీ గట్టిగా కాదు, పల్చగా కాదు అన్నట్టు చూసుకొని వాటర్ యాడ్ చేస్తూ ఇది బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. అలాగే సరిపోయినంత సైంధవ లవణం, మీరు మామూలు ఉప్పు వేసుకోవచ్చు, రెడ్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు. బట్ అందులో పూర్తిగా కరిగి తీరాలి, సరిపోవాలి అన్నట్టు చూసుకోండి. సో, ఇవి వేసి బాగా కలుపుకోవాలి మనం. అలాగే ఈలోపు మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో, మనం ఏదైతే వేసుకున్నామో దీన్ని బాగా కలుపుకుంటున్నాం. సో, మీకు కావాలంటే ఒక్క టేబుల్ స్పూన్ కారం, సో, పొడి కారం వేయండి. మసాలా కారము అలాంటివి ఏమి వేయకండి. సో, ఇవన్నీ వేస్తే మనకు కలర్ గట్ట వచ్చేస్తుంది. కారం అనేది ఎక్కువ వస్తుంది. ఇందులో కారం చాలా తక్కువగా ఉండాలి. సో, మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.